వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో పార్టీ బలోపేతంపై జనసేన ఫోకస్ పెట్టింది. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే చర్యలో భాగంగా తెలంగాణ జనసేన అధికార ప్రతినిధుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా విభాగాలకు అధికార ప్రతినిధులను నియమించింది. పార్టీ ఆశయాలు, విధానాలను ప్రజలకు తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యలపై బలమైన వాణి వినిపించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు జనసేన తెలిపింది. తెలంగాణలో ప్రజల గొంతుకగా ముందుకు సాగుతామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కరెస్పాండెంట్ హరికృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. హరికృష్ణ, తెలంగాణలో జనసేన బలోపేతం పైన ఎటువంటి ఫోకస్ చేసింది, ఎవరిని నియమించింది ఇక్కడ? థ్యాంక్ యూ శ్రీదేవి. తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతం కోసం ఫోకస్ చేస్తుందని చెప్పవచ్చు. ఇటీవలి కాలంలోనే ఇటు పార్లమెంట్ వైజ్ గా సమావేశాలు నిర్వహిస్తూ కూడా పార్టీని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికారిక ప్రతినిధులు 17 మంది అధికారిక ప్రతినిధుల్ని ప్రకటించిన నేపథ్యం అయితే ఉంది. సోషల్ మీడియా, అదేవిధంగా మీడియాకి సంబంధించి ప్రజా సమస్యలను సోషల్ మీడియా వేదికగా వినిపిస్తూ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ యొక్క 17 మంది అధికారిక ప్రతినిధులు పనిచేస్తారంటూ కూడా పేర్కొనడం అయితే జరిగింది. అంతేకాకుండా పార్టీ లక్ష్యాలను ఏదైతే పార్టీ తీసుకున్న కార్యక్రమాలని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా మద్దతు కూడగడుతూనే పార్టీ బలోపేతం చేస్తూనే ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందో దానిపైన పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు, ఆ విధంగా ముందుకెళ్లేందుకు ఈ యొక్క అధికారిక ప్రతినిధులు పనిచేస్తారంటూ కూడా పేర్కొనడం అయితే జరిగింది. పార్టీ యొక్క ఆశయాలు, విధి విధానాలు, ప్రజా సమస్యలపై పార్టీ వారిని సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడంలో అధికారిక ప్రతినిధులు కీలక పాత్ర పోషించనున్నారంటూ కూడా ఈ యొక్క అధికార ప్రతినిధుల పాత్ర కీలకంగా ఉంటుందంటూ కూడా పేర్కొనడం అయితే జరిగింది. అయితే ఇటీవల కాలంలోనే అటు పార్లమెంట్ వైజ్ గా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ యొక్క ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా ఈ యొక్క స్థానికంగా ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలను తీసుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి వరుస సమావేశాలు కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క 17 మంది అధికారిక ప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రజల్లోకి ఈ జనసేన వాయిస్ ని తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారంటూ కూడా జనసేన పార్టీ పేర్కొనడం అయితే జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులు